నేను కీర్తి శెట్టి కోసం వచ్చాను మేడం. కృతి శెట్టి అండి. కీర్తి శెట్టి మేడం. సో అలాగే హీరోయిన్కి చాలా హీరోయిన్ కోసం వచ్చాను మేడం యాక్చువల్లీ. సో అలాగే కృతి శెట్టి. ఓకే, కృతి శెట్టికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని ఇక్కడ అర్థమైంది నాకు. ఓకే, ఇక్కడ ఇంకో ఫ్యాన్. మీరు కూడా కృతి శెట్టి ఫ్యానా? కృతి శెట్టి ఫ్యాన్ అండ్ సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్. ఓకే, ధరమ్ తేజ్ గారి ఫ్యాన్ కూడా. సరే మరి మంచి డైలాగ్ చెప్పండి. వీడు ముసలోడు అవ్వకూడదే. ఓకే, సో యాక్చువల్లీ అప్పటి నుంచి అందరు డైలాగ్స్ చెప్తున్నారు, కానీ విజయ్ సేతుపతి గారు చెప్పిన డైలాగ్ ఎవరు చెప్పట్లేదు. ప్రేమ అనేది చరిత్రలోనే మిగిలిపోతుంది అని. విజయ్ సేతుపతి గారు ఫ్యాన్స్ ఎవరు లేరు అక్కడ? ఓకే, పాడాలనుకుంటున్నా. హాయ్, దిస్ ఇస్ నిఖిల్. నేను సాంగ్ పాడాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై రామ్ చరణ్ తేజ్. ఫస్ట్ సాంగ్. నెక్స్ట్ సాంగ్. నీ కళ్ళు నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఇష్క్ సిఫాయా, ఇష్క్ సిఫాయా, జై పవర్ స్టార్. చాలా బాగా పాడారు ఎనర్జీతో. ఇంతకీ ఈ సాంగ్ ఎవరికి డెడికేటెడ్ అండి? ఇంత ఎనర్జీతో పాడారు. ఇంకెవరు లేరండి, చూడాలి. థ్యాంక్ యూ సాయి శ్రీ. థ్యాంక్ యూ సుమ గారు. గుడ్ ఈవినింగ్, నమస్కారం అండ్ వెల్కమ్. హార్టీ వెల్కమ్ టు ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్. అద్భుతమైనటువంటి కళాకారులు ఎవరెవరో పాటలు పాడారు, డైలాగులు చెప్పారు. ఎక్కడున్నారమ్మా మీరు ఈ పాండమిక్ టైంలో? అసలు అబ్బాబ్బాబ్బా, ఏం టాలెంటు. ఒక్కొక్కళ్ళు లోపల ఉండేటువంటి దేవి శ్రీ ప్రసాద్ గారిని నిద్ర లేపి మరీ పాటలు పాడారు. ఎక్కడ ఆ కళాకారుడు? ఒకసారి నించోండి. లాస్ట్లో పాటలు పాడాడు. ఓకే, మళ్ళీ నాకు కనబడకు. ఓకే, ఎగిసి పడేటువంటి అలలకి అలుపు ఉండదు. మరి అలాంటి అలలే తీరాన్ని తాకడానికి ఉప్పెనలాగా మారితే ఎలా ఉంటుందో తెలుసా? మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా. నవీన్ ఎరనేని గారు అండ్ వై రవిశంకర్ గారు అలాంగ్ విత్ సుకుమార్ గారు నిర్మిస్తున్నటువంటి చిత్రం. బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారి సూపర్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ తో వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తున్నటువంటి సినిమా అండ్ కృతి శెట్టి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి ఉప్పెన సినిమా లాగా ఉండబోతోంది. ఫిబ్రవరి 12వ తారీఖున ఈ ఎంటర్టైన్మెంట్ థియేటర్స్ ని తాకబోతోంది.